విశాఖ నగరానికి రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకే దక్కాలని చెప్పి నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి గూగుల్ డేటా సెంటర్ మీద? అది ఎవరు తీసుకొచ్చారు, దానివల్ల యూజ్ ఉందా లేదా? గూగుల్ డేటా సెంటర్ అనేది ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. లోకేష్ గారు తీసుకొచ్చారు. దానికి వాస్తవంగా డేటా సెంటర్ అంటే గోడౌన్ అని చెప్పారు కొంతమంది. బట్ ఏంటంటే అది యూజ్ఫుల్ అండి. అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసింది. యాక్చువల్ నేను కూడా ఐటీ ఎంప్లాయీ. అంతకుముందు నేను AWS మీద వర్క్ చేశాను. అది మంచిదండి. అది దానివల్ల యూజ్ ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. వైజాగ్ సిటీ అనేది టోటల్గా ఆంధ్రప్రదేశ్ మీదే కాకుండా వైజాగ్ కూడా ఒక అద్భుతమైన నగరంగా ఏర్పడింది. బట్ ఐటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. వైజాగ్ సైడ్ అది వరకే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు బాగుందండి. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నాకే దక్కాలి, 2023 మేలోని అదానీ డేటా సెంటర్ పేరుతో మేమే తీసుకొచ్చాము, గూగుల్ అదానీ రెండు కలిపి వచ్చినాయి అని అంటున్నారు. ఇప్పుడు అదానీ పేరు ఎందుకు చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ చేసుకుంది కదండి MOU. దానివల్ల ఇది ఏర్పడింది ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది. అదాని అనేది అంటే పూర్వం ఆయన ఏదో 30,000 కోట్లు సంబంధించింది తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారు. బట్ అది వేరేమో. బట్ అదైతే ఎస్టాబ్లిష్ కాలేదు కదండి. ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ రీసెంట్ గా ఈ విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడేమో వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీ ఫేవర్గా ఉన్న మీడియా ఛానల్స్ ఇది ఒక గోడౌను, దీనివల్ల అది ఉపయోగం లేదు, ఉద్యోగ అవకాశాలు ఏమీ ఉండవు, దీనివల్ల ఎన్విరాన్మెంట్ పాడవుద్ది, నీటి కొరత అంటే భూగర్భ జలాలు ఎండిపోవడాలు, కరెంట్ కొరత అనేది రావడం జరుగుతుంది, దీనివల్ల యూజ్ లేదన్నారు. మరి ఇప్పుడు క్రెడిట్ కావాలని ఎలా అడుగుతారంటారు? యాక్చువల్గా వైజాగ్ అనేది సముద్ర తీర ప్రాంతం అండి. అక్కడ పెట్టుకుంటే మంచి యూజ్ ఉంటుంది. వాటర్ ఉంటుంది. ఏదైనా వనరులు అనేవి అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ కూడా అది మనంతా తీర ప్రాంతం కాబట్టి వనరులు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. అది డెవలప్మెంట్ పరంగా బాగుంటుంది. అదే కాదండి, మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వనరులు ఉన్నాయి. అవన్నీ సద్వినియోగం చేసుకోవడానికి ఈ గవర్నమెంట్ కృషి చేస్తుందండి. ఆ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మరి ఏ విధంగా అంటున్నారో నాకైతే తెలియట్లేదు. ఉపయోగం లేదన్నారు కదా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కదా అందులో. మరి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందంటే అమెరికా నుంచి బయటకి ఫస్ట్ టైం రావటం అనుకుంటా. అది దానివల్ల యూజ్ ఉంటుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది మన డేటాని చోరీ కాకుండా ఉంటుందండి. అది విశాఖ నగరానికి రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మొన్నటి వరకు ప్రచారాలు జరిగినాయి మీడియా అంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనని చెప్పి ఆ క్రెడిట్ నాకు దక్కాలని అంటున్నారు. అసలు నిజంగా ఎవరు తెచ్చారు? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి గూగుల్ డేటా సెంటర్ మీద? యాజ్ ఏ స్టూడెంట్గా ఫస్ట్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ విజనరీ లీడర్, సో మనకు తెలిసిన విషయమే. సో అప్పుడు తీసుకొచ్చిన మాట నిజం అయ్యి ఉండొచ్చు, కానీ అంత డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు యాజ్ ఏ మామూలుగా ఐటీ సెక్టార్గా మినిస్టర్ అయిన తర్వాత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన వైజాగ్కి క్లౌడ్ డేటా గూగుల్ సెంటర్ని తీసుకురావడం మనకు చాలా మంచిది. సో కంపల్సరీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఏ ఫ్యూచర్. సో దానివల్ల అడ్వాంటేజ్ అంటే చుట్టూరు మనకి వేరే కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆంధ్రప్రదేశ్ రేపు ఐటీ హబ్గా అవకాశం చాలా ఎక్కువగా ఉంది, డెవలప్ అయ్యే అవకాశం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది జగన్ గారా, చంద్రబాబు గారా? మీరేమంటారు? చంద్రబాబు గారు. ఇప్పుడు మనకు రియల్గా కనపడుతుంది కదా, ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి మనం చూస్తున్నాము. ఆల్రెడీ మొన్న చేశారు, శంకుస్థాపన చేశారు. సో నా అభిప్రాయ ప్రకారం చంద్రబాబు గారు యాజ్ అ నారా లోకేష్ అన్న కలిపి రెండు తెచ్చి 2023 మేలోనే నేను అదానీ డేటా సెంటర్ అని తీసుకొచ్చాను, అదానీ పేరు ఎందుకు చెప్పట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? మీ అభిప్రాయం? అదానీ అంటే అది అప్పుడు వాళ్ళ టైప్ అయి ఉంది, వాళ్ళంతా కంబైన్ అయి ఉంది. ఎస్పెషల్గా మనకి రాలేదు కదా యాజ్ ఎ గూగుల్గా. సో యాజ్ ఎ గూగుల్ ఇప్పుడు ఎస్పెషల్లీ వచ్చింది ఇప్పుడే. సో కాబట్టి మనం దీని ప్రకారం చూసుకుంటే అది మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెచ్చింది. ఇప్పుడు సార్ రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విశాఖ నగరానికి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ అనేది మేమే తీసుకొచ్చాము, గతంలో 2023లో అదానీతో శంకుస్థాపన చేసుకున్నాము, ఆ క్రెడిట్ మాకే దక్కాలంటున్నారు. అసలు గూగుల్ డేటా సెంటర్ రావడం మీద నారా లోకేష్ గారు ఉన్నారా లేదనంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2018లోనే తీసుకొచ్చారు సార్. అది దాన్ని తీసుకొచ్చినాక వీళ్ళు 2023లో వచ్చేసి మేమే తీసుకొచ్చామనేసి మోసపూరిత మాటలు చెప్పేసి జనాల్లో ఇట్లా చేస్తున్నారు. దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి
గూగుల్ అదాని అనేది మళ్ళా శంకుస్థాపన చేయటం జరిగింది. దీనివల్ల యూజ్ ఉంది, ఉద్యోగస్తులు కానీ మన ఇంజనీర్లు మొత్తం అక్కడ చేసుకుంటాకు ఉంటుంది. అంటే కొద్ది రోజుల కిందట, ఒక 4 రోజులు 5 రోజుల కిందట వైసీపీ నాయకులు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, ఇది ఒక గోడౌను, దీనివల్ల అసలు ఉద్యోగాలే ఉండవు, వేస్ట్, పర్యావరణం పాడవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు దీనివల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుద్ది, కంపెనీస్ వస్తాయని అంటున్నారు. అసలు ఏంటి గంటకో మాట్లాడుతున్నారు గూగుల్ డేటా సెంటర్ మీద, మీరేమంటారు? వాళ్ళు మాట్లాడేదంతా మోసపూరిత మాటలండి. ఒకటి వాస్తవం ఉండదు, వాళ్ళు మాట్లాడేదంతా అవాస్తవం. ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు అయితే 5 సంవత్సరాలు ఏం చేశారు? మేమే శంకుస్థాపన చేసామని చెప్పుకోవడానికి, మాకే అది దాని మీద అథారిటీ ఉంటుంది అని చెప్పుకోవడానికి, అది పూర్తి చేసి నువ్వు చూపిస్తున్నట్టే అట్లే అనుకోవచ్చు. ఏమి లేదు, ఇప్పుడు వచ్చేసి మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అది దానివల్ల యూజ్ ఏం లేదు, గోడౌన్లే, ఈ మాటలన్నీ మాట్లాడకూడదు. వాళ్ళకి బుద్ధి ఉండాల. ఏంది అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఏంటంటే క్రెడిట్ అంతా నాకే దక్కాలి, నేనే కంపెనీలు తీసుకొచ్చానని చెప్పి నన్ను ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతుందంటారు? ఒక వాటర్గా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అవును కదా, శంకుస్థాపన చేయాలా, వర్క్ మొదలవ్వాలి. క్రెడిట్ మాకే దక్కాలంటే చేయాలి కదా, నీకు క్రెడిట్ దక్కిద్ది. ఇప్పుడు బిల్డింగ్ కడితే నీకు క్రెడిట్ దక్కుద్ది, కానీ శంకుస్థాపన కూడా చేయకుండా నేనే తీసుకొచ్చాను నాకే దక్కాలా క్రెడిట్ అంటే ఎట్టా కుదురుతుందండి? అది నవ్వుకునే మాటలు జనం. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ ఏఏ డేటా సెంటర్ విశాఖ వచ్చింది కదండి, అది మా వల్లే వచ్చింది, 2023లో మేము అదాని అనే పేరుతో తీసుకొచ్చాము, $10 బిలియన్ పెట్టుబడి పెట్టించాము, చంద్రబాబు క్రెడిట్ దుబ్బేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఆయనకి అబద్ధాలు చెప్పడం అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నిజం చెప్పరు, అన్ని అబద్ధాలే. తర్వాత ఎవరో చేసిందని నేను చేశానని చెప్పుకుంటారు. వీళ్ళు చేసింది వైజాగ్లో పెట్టారు, పెట్టిన తర్వాత సమ్మిట్ పెట్టి కూరగాయలు పచ్చళ్ళు తయారు చేసింది, అప్పడాలు తయారు చేసినవి ఈ చేసినటువంటి కార్యక్రమాలు. ఈరోజు విదేశాలు తిరిగి ఒక టీం లాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు టీం లాగా ఏర్పాటు చేసి 3-4 టీంలు వెళ్ళి ఇతర దేశాలన్నింటిలో కూడా తీసుకొచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నానికి రావడానికి ముఖ్య కారకులు అయ్యారు. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఒక దేశం వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలని అడిగేది దాఖలా లేవు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన అడిగేది ఏంటంటే ఆయన దానిలో కేసులు పక్కన తొలగించమని చెప్పే కారణం కానీ వేరే దృష్టి వెళ్ళదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు కూడా ఆయన పాటుపడలేదు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు క్రెడిట్ అంతా తీసుకుంటున్నారు, మేము 2023లోనే అదానిని తీసుకొచ్చాము, కానీ అదాని పేరు ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నారు. అదానిని తీసుకొచ్చుంటే అయినా మరి ఇంతవరకు ఎందుకు కార్యక్రమం దాల్చలేదు? అది అంటే వెళ్ళి కలిసి వచ్చేస్తే అదానిని తీసుకొచ్చినట్టు కాదు, ఆ సెంటర్ వచ్చే విధంగా వాళ్ళు గూగుల్ అంటే ఒక అదానీ గారితో అయిపోయేది కాదు. ఇది ఇక్కడ అదానీ గారితో పాటు మరి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఆ గూగుల్ సెంటర్ తీసుకొస్తుంటే మన ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటిది. ఒకటి అమెరికాలో ఉంటే రెండోది వచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి తాలూకా సామర్థ్యం వల్ల వచ్చింది తప్పితే ఇంకోటి కాదు. ఈ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుద్ది, కంపెనీస్ వస్తాయని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాజీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు కానీ ఇదో గోడౌను, దీనివల్ల పెద్ద యూజ్ లేదు, ఉద్యోగాలు ఏమీ రావు అని చెప్పి మీడియా ముందు ప్రచారం చేశారు. అంటే 2 మాటలు ఆడాల్సినంత అవసరం ఏముందంటారు ఈ గూగుల్ డేటా సెంటర్ మీద? ఎప్పుడు కూడా వాళ్ళు ఇదే కాదు, గూగుల్ డేటా సెంటరే కాదు, ఏ విషయంలోనైనా వైసీపీ వాళ్ళు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. అంటే ఇదివరకు ఏదో పాత సినిమా చూశాను నేను, పేపర్ మందే కదా, ఇలాగైతే ఇలాగైనా రాయో అలాగైతే అలాగైనా రాయో అనే టైపులోని వైసీపీ నాయకులు ఎవరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి ఇందులో అసలు సబ్జెక్ట్ కూడా లేదు. మరి మా కోడిగుడు మంత్రి, మాజీ మంత్రి గారు, ఆయనకి అసలు ఈ డేటా సెంటర్ గురించి పూర్తి వివరాలు కూడా తెలియవు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ఐటీ మినిస్టర్ చేశారు. ఈరోజు లోకేష్ గారు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మరి ఆయన అత్తుకొని తీసుకొచ్చి ఆయన చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసి ఇమ్మీడియట్గా వాళ్ళందరూ మన దేశం రావడానికి ఇక్కడ వైజాగ్లో కానీ అమరావతిలో కానీ అక్కడ పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే అది వాళ్ళ సామర్థ్యమే. ఈ వైసీపీ వాళ్ళు మాత్రం ఏమైనా నమ్మడానికి లేదు. విశాఖ నగరానికి రీసెంట్గా గూగుల్ ఏఏ డేటా సెంటర్ అనేది ఒక కంపెనీ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. అయితే అది తీసుకొచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అది నేను తీసుకొచ్చాను, గతంలో అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలి, కానీ చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు తండ్రి కొడుకులు ఆ క్రెడిట్ దుబ్బేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? అవును సార్, ఆయన తీసుకురాగలిగిన సామర్థ్యం, ఆయన తీసుకురావాలి అంటే ముందు కోర్టుల అనుమతి కావాలి ఆయనకి. దేశం విడిచి పక్క దేశాలు వెళ్ళాలంటే
కోర్టుల నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన వ్యక్తి విదేశాలు వెళ్ళి నేను ఒక పెద్ద స్థాయి చెందినటువంటి ఒక గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చానని చెప్తే ప్రజలందరూ నవ్వుకుంటున్నారండి. అది ఆయన తెలుసుకోవాలి. నువ్వు ఎంతటి సమర్థుడవో, నీ స్థాయి ఏంటో మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలంతా కూడా నిర్ణయం చేసేసి నిన్ను కూర్చోబెట్టారు. ఏదన్నా నీ గౌరవం వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్లో నీకంటూ ఒక గుర్తింపు, నిన్ను జనం గుర్తించాలంటే అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజల సమస్యలు ఏమన్నా నీకు అవగాహన ఉంటే మాట్లాడాలా. అంతేగాని ఏమాత్రం అవగాహన లేని విషయాలు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి మన ఆంధ్రాకి ఉద్యోగాలు తీసుకురావాలని చెప్పని ఆ గూగుల్ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చిన క్రెడిట్ ఇతను జేబులు వేసుకోవాలనుకుంటున్నాడంటే ఇతనికి మొదటి నుంచి నేర స్వభావం కదండి. ఆయన డబ్బు ఆర్థికంగా నేరాలు చేశాడనేది కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అట్లాగే ఇంకొకరి కష్టాన్ని కూడా దోచుకునేటువంటి స్వభావం అతనికి న్యాచురల్ గా ఉన్నదే, కొత్తగా చెప్పుకునేదే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఆ క్రెడిట్ నాకు దక్కాలి, గతంలో 2023లో అదాని నేను తీసుకొచ్చాను, కానీ అదాని ఇప్పుడు పేరు చెప్పట్లేదు అని అన్నారు. పైగా ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు మొదట్లో ఇదొక గోడౌను, దీనివల్ల యూజ్ లేదు, రూపాయి ప్రయోజనం లేదు, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఏమి ఉండవని చెప్పి మాజీ ఐటీ శాఖ మంత్రి కానీ, వైఎస్ఆర్సీపీ మీడియా కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మాట్లాడారు. అంటే వారం రోజుల కింద అలా మాట్లాడి ఇప్పుడు ఎలా మాట్లాడడం ఏంటంటారు? ప్రయోజనం లేనిది కూడా మేము తీసుకొచ్చామని వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ అసమర్థత ఏంటనేది అక్కడే అర్థమవుతా ఉంది. ఒక గూగుల్ డేటా సెంటరు మా రాష్ట్రానికి ఇవ్వలేదని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాం. నువ్వు మొన్నటిదాకానేమో నీ నాయకులందరూ కూడా అది ఎందుకు పనికిరానిది, ఒక గోడౌన్లో దాచుకునేటువంటి వస్తువు అని చెప్పని, గిడ్డంగుల్లో దాచుకునేదని చెప్పని మాట్లాడి ఈరోజు నేనే తీసుకొచ్చాను అంటున్నావు. అంటే అసలు నీ సమర్థ ఏంటి, నీ నాయకత్వ పరిధేంటి, నీకున్న అవగాహన ఏంటి? అతనికి ఏమీ తెలియదు సార్. అతను ఏంటంటే ఇంట్లో కూర్చుంటాడు, ఇప్పుడు ఏదో టీవీ కూడా చూడ, ఏదో పబ్జి గేమ్ ఆడుకుంటాడు అని అంటారు జనం, మనకైతే తెలియదు. అన్న, విశాఖ నగరానికి రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, తెలిసే ఉంటుంది మీకు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలి, కానీ చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కలిసి ఆ క్రెడిట్ దొబ్బేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు దాని గురించి ఆయనకి అవగాహన ఉందా? అసలు తెలుసా ఆయనకి తెలుసా అసలు ఆ విషయం గురించి? అదేంటి ఏంటో తెలుసా? ఆ సాఫ్ట్వేర్ ఏంటో తెలుసా ఆయనకి? ఆయనకి తెలిసిందల్లా ఒకటి, పబ్జి. ఆ ప్యాలెస్లోకి వచ్చి పబ్జి ఆడుకోవటం, ఆ సాఫ్ట్వేర్ తెలుసా ఆయనకి, అంతమించి ఏం తెలియదు. సో ఇంకోటి, దీనివల్ల ఏంటి లాభం అంటే ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుంటుంది. యువతకి చేయుతున్న వాళ్ళంటే మన జేబులో డబ్బులు పంచడం కాదు, వాళ్ళకి కావాల్సింది ఒక జాబ్. ఆ జాబ్ అయితే కంపల్సరీ వచ్చింది. అంటే మొన్నటి వరకు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల రూపాయి ప్రయోజనం లేదు, విశాఖ నగరానికి నీటి కొరత వస్తుంది, కరెంటు కొరత వస్తుంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, పర్యావరణం పాడైపోద్ది అన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు క్రెడిట్ కావాలని చెప్పి ఎలా అడుగుతారంటారు? దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఈ ఐటీ మినిస్టర్ గారు అన్నారు కదా, ఐటీ మినిస్టర్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ అన్నారు కదా, ఆయన గారు ఎంత చదువుకున్నారు? ఆయన చదువుకున్న దాంట్లో ఇది లేదా అంటే, ఇది వచ్చి దీనివల్ల పాడైపోద్ది, ఇది పాడైపోద్ది అని అంటున్నారు కదా. ఒకటి దీని గురించి మాట్లాడాలి, కానీ వాతావరణం గురించి నువ్వు వరదలు వస్తున్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడి దాన్ని బట్టి ఆలోచించి సబ్జెక్ట్ మాట్లాడుతుంది. అంటే అంత పెద్ద కంపెనీ దాదాపుగా 1,37,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి అధికారికంగా ప్రకటించారు. మరి దానివల్ల రూపాయి ప్రయోజనం లేదని అంటున్నారంటే ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? ఇప్పుడు మనం చెట్టు ఒకటి వేస్తాం, మొక్క ఒకటి ఎత్తనం, చెట్టు పెరిగేది. నీకు వేసిన 6 నెలల్లో కాయలు రావాలంటే ఏంటి వస్తాయి? 6 నెలల్లో కాయలు రావు కదా. పెరగని చెట్టు పెరగని, నువ్వు ఇవాళ ఈ రోజే భవిష్యత్తు, రేపు నీ పిల్లలు, నీ మనవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ మనం కృషి చేసేదంతా రేపు మన పిల్లలకి, మన మనవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కాదు. మన భవిష్యత్తు అయిపోయింది లేదు, కష్టం చేసుకోవాలి, బతకాలి, అన్నీ చేయాలి. కాదు రేపు వాళ్ళ కోసం మనం ఏమేమి చేస్తాం కదా, ఇది కూడా అంతే.